బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా రామాపురం చౌరస్తాలో దాడులు. కృష్ణా జిల్లా షేర్ మహమ్మద్పేట వాసి నాగేశ్వరరావు మృతి. కర్నూలు జిల్లా కోడుమూరులో కలకలం రేపిన క్షుద్ర పూజలు. భయాందోళనకు గురైన స్థానికులు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం. ఏపీ షూటింగ్ అకాడమీని ప్రారంభించిన డిప్యూటీ సీఎం. దోపిడీ పాలన కొనసాగుతోందన్న తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కన్వీనర్. ఉద్యమానికి శ్రీకారం చుడతామంటూ హెచ్చరిక. డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లా కోడుమూరులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గూడూరు రోడ్లోని HP గ్యాస్ గోదాం వెనుక క్షుద్ర పూజలు ఆనవాళ్లు కనిపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సదరు ప్రవేశంలో ముగ్గురు మనిషి ఆకారంలో 2 బొమ్మలు, కొబ్బరికాయ, కుంకుమ, పసుపు ఉన్నాయి. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని రామాపురం చౌరస్తాలో ఇరు వర్గాల మధ్య దాడులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మరణించారు. మృతుడిని కృష్ణా జిల్లా షేర్ మహమ్మద్పేట గ్రామవాసి కనకబోయిన నాగేశ్వరరావుగా గుర్తించారు. మంది తెచ్చుకున్నావు తాగుతున్నావు తాగుతుంటే అడుగుతున్నావు నాన్న అనగానే మా వాడు వాడు పని నీకు నాన్న పోవచ్చు అండు అని తాగుతున్నాను అయిపోయిందండు. మీరేదో కొలకలారమైన వాళ్ళు రివర్స్ అయ్యారు. ఎవరితో వచ్చాన తప్పింది మేము మధ్యలో ఆయన మా వాడిని ఉత్తపుల్లని కొట్టారు. అన్న ముందు వాడికి ఎవరు కొట్టింది? బ్యాన్ చేపలు కొట్టారు. కర్రతో కొట్టారు. కర్ర కర్రలతో దాడి నలుగురు వచ్చారు కొట్టారు. నలుగురు హైదరాబాద్ లోని త్యాగరాయ గాన సభలో ఆరాధన టీవీ న్యూస్ రీడర్స్ 2020 పురస్కార ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు సీనియర్లకు స్వర్ణ పతకాలను అందజేశారు. తెలంగాణలోని వివిధ వార్తా ఛానళ్లలో పనిచేస్తున్న వారిలో కొంతమందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు. వస్తున్నా హలో వస్తున్నా 5 నిమిషాలు రైట్.
అన్నా అన్నా హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ఎంహెచ్ పాఠశాల మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించారు. డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీ షూటింగ్ అకాడమీ, విక్రాంత్ బ్యాడ్మింటన్ అకాడమీలను ఈ సందర్భంగా ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. సార్ ఫోటో తీస్తాం సార్, పేరెంట్స్ చేస్తారా? తీసి చేస్తాను అలాగే అలాగే ఉంది. మన జిల్లా నుంచి సీనియర్ నేషనల్స్ లో ఇండివిజువల్ సింగిల్స్ లో మెడల్ సాధించిన ఏకైక వ్యక్తి మన విక్రాంత్ కుమార్. ఈరోజు మనకి బ్యాట్ నా వంతు వచ్చిన జాయింట్ కలెక్టర్ శ్రీరామ్, అందరూ క్రీడాకారులు, నా ఫ్రెండ్స్, విలేకరుల మిత్రులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన జిల్లాకి, శ్రీకాకుళం జిల్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సార్, అట్లాగే స్పోర్ట్స్ పర్సన్స్ మాట్లాడుకున్నటువంటి వాళ్ళు ఇలాగే ఎక్కడ పడితే అక్కడ బురదల్లోనూ ఎక్కడ వీలైతే అక్కడ చేస్తూ ఉన్నారు సార్. కాబట్టి డెఫినెట్గా మనకి పాత్రుని వలసలో 33 ఎకరాల వరకు కూడా మీరు ఇచ్చినటువంటి స్పోర్ట్స్కి సంబంధించిన ల్యాండ్ ఉంది సార్. దాంట్లో ఇప్పుడు కేవలం ఇంత మీరు చూసినటువంటి చిన్న చిన్న పిల్లలందరూ కూడా అక్కడ హాకీ నేర్చుకుంటుందంతా అక్కడే కోచింగ్ ఇస్తారు మాత్రమే సాధ్యమని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అటువంటి మంచి క్రీడల్లో ఉన్నటువంటి మన తాలూకా ప్రతిభతో, మన సామర్థ్యంతో మన రాష్ట్రానికి, దేశానికి కూడా గౌరవం తెచ్చే విధంగా, అలాగే మన తల్లిదండ్రులకు, మన ప్రాంతానికి గౌరవం తెచ్చే విధంగా మీరు కేవలం ఒక తాత్కాలికమైనటువంటి కార్యక్రమంగా భావించకుండా మీరు చేసే మీ క్రీడాంశాల్లో శ్రద్ధగా ప్రాక్టీస్ చేసి ఉన్నత స్థితి సాధించవచ్చు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను కాలేజీ స్కూల్లో చదువుకున్న రోజుల్లో కేవలం 35 మార్కులు ఎలా వస్తాయని ఆలోచించడమే తప్పించి 40 మార్కుల కోసం కూడా ఏనాడు నేను ఆలోచించలే. పాస్ అవ్వాలంటే 35 మార్కులు కావాలి. ఆ 35 మార్కులు కష్టపడి ఎలాగో సాధించాలని ఆలోచన ఉండేది. మరి అటువంటి నాకు కాలేజీల్లో కానీ, మరి స్కూల్స్లో కానీ, ఉద్యోగంలో కానీ వైఎస్ఆర్ చంద్రబాబు హయాంలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ టీడీపీ నేతలకు అధికార పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. ఉత్తరాంధ్రకు ఏం చేశారో చంద్రబాబు చెప్పగలరా అంటూ నిలదీశారు. ఉత్తరాంధ్రను టీడీపీ ఓటు బ్యాంకుగానే చూసిందని ఆరోపించారు. ఉత్తరాంధ్ర రక్షణ పేరుతో వేదిక ఏర్పాటు చేసే అర్హత టీడీపీకి లేదని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఓర్వలేకనే పరిపాలన రాజధానిగా విశాఖకు అడ్డుపడుతున్నారంటూ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటంలో టీడీపీ నేతలు ఎందుకు కనిపించడం లేదని అడిగారు. గతంలో కేంద్ర మంత్రిగా చేసిన అశోక్ గజపతిరాజు అలసత్వం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్కు ఈ దుస్థితి తలెత్తిందని అన్నారు. దాదాపు 2 సంవత్సరాల 3 మాసాలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో పాటు ఎదురవుతున్నటువంటి సమస్యలు ఒక పక్క, గత సంవత్సరాల కాలంగా ఎదుర్కొంటున్నటువంటి కొన్ని విపత్తులు, కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ
దేశవ్యాప్తంగా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో వివిధ ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో దేశానికి ఆదర్శంగా నిలబడినటువంటి ఈ ప్రభుత్వం తాలూకు పరిపాలన కూడా చూసాం. కష్టకాలంలో కూడా ఎక్కడా కూడా పేదవాడికి ఇబ్బంది కలగకుండా, ఏ ప్రాంతానికి ఇబ్బంది కలగకుండా ఏ రకంగా పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు అనేటువంటిది కూడా చూస్తూ ఉన్నాం. ఓ పక్క సంక్షేమం, పెద్ద ఎత్తున చాలామంది మేధావులు చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇటువంటి కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలను ఎక్కడా కూడా ఆపకుండా ఈ రాష్ట్రంలో గత 2.5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుండి పెద్ద ఎత్తున దాదాపు 1,10,000 కోట్ల రూపాయలు వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకి, పేదవాడికి అందించినటువంటి పథకాలను కూడా మనం చూసాం. ఇవన్నీ ఒక పక్క జరుగుతున్నటువంటి తరుణంలో ఈ రాష్ట్రానికి చెందినటువంటి ప్రతిపక్ష నాయకుడు మాత్రం ఆయన అధికారంలో ఉంటుండగా తన హైదరాబాద్లో నిర్మాణం చేసుకున్నటువంటి తన విలాసవంతమైనటువంటి భవనంలో సేద తీరుతూ ఆయనకి గుర్తొచ్చినప్పుడల్లా ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి నేను ప్రతిపక్ష నాయకుడిని అని చెప్పి గుర్తుకొచ్చినటువంటి ప్రతి నిమిషం ఏదో ఒక సందర్భంలో మాట్లాడడం, ఏదో ఒక అంశాన్ని ప్రజల ముందుకు తీసుకొని రావడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని అంగీకరించి రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలని గెలిపించినటువంటి రాష్ట్ర ప్రజలు, తర్వాత జరిగినటువంటి స్థానిక సంస్థల్లో జరిగినటువంటి ఎన్నికల్లో, అంటే గడిచినటువంటి 2 సంవత్సరాల పరిపాలన తర్వాత మొన్న మార్చి, ఏప్రిల్ నెలల్లో స్థానిక సంస్థలకి ఎన్నికలు జరిగితే దాదాపు 90% ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజు యాదవ్ చెప్పారు. బంజారాహిల్స్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో రోడ్ నెంబర్ 12లోని సితారా హోటల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఒకప్పుడు ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేదని అన్నారు. అయితే కొంతమంది నేతల స్వార్థ రాజకీయాల వల్ల బాగా దెబ్బతిందని అన్నారు. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక కార్యకర్తల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయని అన్నారు. రాజన్నని మనం ఈ రోజు కాదు, నేనైతే చిన్నప్పటి అనివార్య కార్య వల్ల బంజారాహిల్స్ డివిజన్ కార్పొరేటర్ గా ఓడిపోవడం జరిగింది. కానీ అన్న మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు ఎవరికైనా కానీ ఈ రోజులాగా మిగతా నీళ్ళకు మన డివిజన్ కి చాలా మంది వచ్చిపోయారు. వాళ్ళలాగా కాదు, రాజన్న ఇక్కడ సమావేశం అయింది. మీ మంచి చెడ్డలు మీ బంజారాహిల్స్ డివిజన్లో నా సొంత అంటే కార్యకర్తలు ఎలా ఉన్నారని పలకరించడానికి నేను ఒక సమావేశం ఏర్పాటు చేశాను. కాబట్టి ఇక్కడ అందరూ కలిసికట్టుగా వచ్చారు. కాబట్టి ఎందుకంటే మన రేవంత్ రెడ్డి అన్న గారు పిసిసి అయిన కాడి నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఎంతో ఉత్సాహం వచ్చింది. కాబట్టి ఆ ఉత్సాహాన్ని పెంచడానికి నేను ఈ యొక్క ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ డివిజన్ వైజ్గా నేను ఈ కార్యకర్తలందరినీ కలిసి రేవంత్ రెడ్డి అన్న గారికి సపోర్టుగా మనం నిలబడాలని పలకడానికే నేను ఈ యొక్క సమావేశం ఇక్కడ ఏర్పాటు చేశాను. ఇంకా ప్రతి నాయకులను, పెద్ద నాయకులను కూడా అందరినీ పిలవాలని ఉంది. కాబట్టి ఇది మొదటి బంజారాహిల్స్ డివిజన్లో ఈ యొక్క సమావేశాన్ని జరిపినాం. కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ బాగా సంతోషంగా ఉంది. కాబట్టి ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఇంకా బలం కావాలి. ఎవరైతే ఇక్కడ కంచుకోటని విడగొట్టి అన్యాయం చేసిపోయారో ఆ కంచుకోటని మళ్ళీ నిలబెట్టి ఈ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ తేవాలని నా ఒక పట్టుదల. కాబట్టి అందరి కార్యకర్తలని మన్ని కలుస్తాను, లీడర్లని, నాయకులని అందరినీ కలిసి నేను వాళ్ళతో ఉండి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న పిసిసి కానీ ఎవరైనా కానీ పాత వాళ్ళు ఏం చేశారో కాంగ్రెస్ పార్టీని అందరికీ తెలుసు. కాబట్టి నేను చెప్పేదాని అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు మొదటిగా మన పిసిసి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. కాబట్టి ఆయన నాయకత్వం బలం చేయాలని ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఏ ప్రోగ్రాం చేసినా ఆయన వచ్చినా మనము వందలాది మందిగా ఆయనకు స్వాగతం పలకాలని
పలకడానికి నేను ఈ యొక్క కార్యకర్తల మీటింగ్ పెట్టాను. కాబట్టి ఏ ఉద్దేశం లేదు, అందరూ కలుపుకొని పోవాలి. కాంగ్రెస్ పార్టీని బలం చేయడానికే నేను మీ ముందుకు వచ్చానని కార్యకర్తలకు ఇదే విషయం చెప్పాను. వైజ్గా ప్రతి డివిజన్ 2వ వారంకి ఒక డివిజన్ ఉంటుంది. అందరి కార్యకర్తలను నేను ప్రత్యేకంగా కలిసి మీటింగ్ పెడతాను. కాబట్టి ఎవరికి కూడా తేడా రాకుండా, ఎందుకంటే ఇది సడన్లీ ప్రోగ్రామ్ కాబట్టి కొంతమంది నేను పిలవలేను, వాళ్ళని క్షమించాలి, నాకు వాళ్ళని పిలవకున్నా కూడా. ఎందుకంటే మళ్ళీ ఇంకొక 3 నెలల తర్వాత మళ్ళీ బంజారాల డివిజన్ పెడతాం కాబట్టి డివిజన్ వైజ్గా ప్రతి 3 నెలలకోసారి డివిజన్ వస్తుంది. ఆ డివిజన్ వైజ్గా ఇంకా పెంచుకుంటూనే పోవాలి, కానీ తగ్గొద్దని నేను కోరుకుంటున్నాను. కాంగ్రెస్ కార్యకర్తలని ఎవరు కూడా ఎక్కడ పోకండి. నేను ప్రతి దానికి PRTU-TS ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో హుజూరాబాద్ పట్టణంలో కృతజ్ఞత సభ జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, TNZO మాజీ రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 30% PRC ప్రకటించడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రను తిరగరాశారని అన్నారు. కొత్త జిల్లాలు కావాలంటే ఎన్నేళ్ళు పోరాటం చేసినాము. ఇవాళ బ్రహ్మాండంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. చాలా కొత్త గ్రోత్ సెంటర్స్ వచ్చినాయి. ఇప్పుడు రాజేందర్ గారు రాజీనామా పెట్టిండు, సరే సంతోషం. ఎందుకు పెట్టిండే? హుజూరాబాద్కు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కావాలని గిట్ట రాజీనామా పెట్టిండా? హుజూరాబాద్కు యూనివర్సిటీ, ఒక PG కాలేజీ కావాలని గిట్ట రాజీనామా పెట్టిండా? హుజూరాబాద్లో 500 పడకల దవాఖాన కావాలి గరీబోల కనిగిట్ట ఏమైనా రాజీనామా పెట్టిండా? దేనికోసం పెట్టింది? గెలిస్తే ఏం జరుగుతుంది? రాజేందర్ గారికి వ్యక్తిగతంగా లాభం జరుగుతుండొచ్చు, బీజేపీ పార్టీకి లబ్ధి చేకూరుతుండొచ్చు. మరి హుజూరాబాద్ ప్రజలకు మేలు జరుగుతుందా? హుజూరాబాద్ ప్రజలకు మేలు చేయగలిగే స్థితి ఎవరికి ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలన్నా వద్దా? మనం ఇలా ఒక వ్యక్తి యొక్క లాభం కావాలా, హుజూరాబాద్ అనే ఒక వ్యవస్థ బాగుపడాలా అనేది ఇలా మీ చేతుల్లో ఉంది. కమన్ లెట్ us డిస్కస్. ఇలా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. నేను పొద్దున ఎక్కడో మాట్లాడుతుంటే అంగన్వాడీ టీచర్లు వస్తే కలిసిన, నేను పొద్దున్నది కాదు కదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోని స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ చెప్తుంది. మీరు కొట్టండి గూగుల్లో, హూ ఈజ్ నంబర్ 1 ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, హూ ఈజ్ నంబర్ 1 ఇన్ GSDP గ్రోత్ రేట్. మీరు కొట్టండి గూగుల్లో. ఇంత బాగా పనిచేస్తుంది. గొంతు పెంచి ఇవాళ ఏదో ప్రభుత్వం మీద 4 మాటలు చెప్తున్నారు. ఏది వాస్తవం కాదు. 24 గంటల కరెంట్ ఇచ్చేది వాస్తవం కాదా? మీరు కూడా రైతులే కదా. మీలో చాలామందికి వ్యవసాయం కొద్దిగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకునేటువంటి వ్యక్తులుగా మీరు పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. TRS ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మా మీద బాధ్యత పెట్టండి. మేము తప్పకుండా ఇంకా బాగా పనిచేస్తాం. మీరు బస్సులో పోయేటప్పుడు కానీ, పేరెంట్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా కానీ ఎక్కడో 10 మందిని కలుస్తుంటారు. వాస్తవాలు చెప్పండి, ఉన్నది చెప్పండి. ఇవాళ ఆసరా పెన్షన్ 2016 రూపాయలు ఇస్తుంది పేదలకు. వేరే రాష్ట్రాల్లో లేవు. బీజేపీ పాలిత ఏ రాష్ట్రంలో కూడా 1000-1200 కూడా లేదు. 600, 700, 1000 రూపాయలు. ఇట్లా మనము పేదలను, అభివృద్ధిని, సంక్షేమాన్ని అన్నీ కూడా కలుపుకొని ముందుకు తీసుకుపోతున్నటువంటి ప్రభుత్వం మన TRS ప్రభుత్వం. ఇంకా మళ్ళీ ఇందాక శ్రీపాల్ చెప్పినట్టు అన్న ఏంటి హెడ్ మాస్టర్ లోకల్ క్యాడరీ కాదు కదా, గ్రాట్యుటీ పెంపుదల విషయంలో కానీ ప్రభుత్వం ఎంత ఉదారంగా పనిచేసిందో కూడా మీకు తెలుసు. ఇలా పెన్షనర్ల విషయంలో కూడా క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పెంచాలని చాలా రోజుల డిమాండ్ ఉండే. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఇవాళ మీరే చెప్తున్నారు మా ప్రభుత్వం అని చెప్పినారు మీ శ్రీపాల్ రెడ్డి గారు. ఇది మేము మా ప్రభుత్వం దగ్గరికి, మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి మేము స్వేచ్ఛగా, స్వతహాగా, స్వతంత్రంగా మా హక్కులు మేము సాధించుకోగలుగుతున్నామని ఇవాళ శ్రీపాల్ రెడ్డి గారు మీ ఎమ్మెల్సీలు చెప్తా ఉన్నారు. అది మన ప్రభుత్వాన్ని మనం నిలబెట్టుకునే. తెలంగాణలో దోపిడీ పాలన కొనసాగుతోందని తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కన్వీనర్ దాసరి భూమయ్య ఆరోపించారు. మల్లన్న అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి ఉద్యమానికి శ్రీకారం చుడతామని ప్రకటించారు. అక్రమాలపై నిలదీస్తున్నందువల్లనే మల్లన్నను ప్రభుత్వం అరెస్టు చేసిందని మండిపడ్డారు. అమరవీరుల త్యాగాలతో ఆవిర్భించిన రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని అన్నారు. మల్లన్నను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అతను టీవీ ఆఫీసర్లకు పోకుండా
అతనికి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందని అది ఒక స్టేట్మెంట్ రాసుకొని దాని మీద ఎఫ్ఐఆర్ చేసి అతను 306 రెడ్ విత్ 511 అని ఈ సెక్షన్లు దాదాపు ఆ 2 కాంబినేషన్ సెక్షన్లు ఎప్పుడు కూడా భారతదేశంలో నాకు తెలిసి కూడా పెట్టలేదు. కానీ ఓన్లీ మల్లన్నను మాత్రం పరేషాన్ చేయడానికి లక్ష్మీకాంత శర్మ దాని మీద పెట్టిండ్రు. లక్ష్మీకాంత శర్మ అనేటోడు ఎవరికైతే ఉద్యోగాలు రావో, ఎవరికైతే రోగాలు ఉంటాయో అన్ని నయం చేయడానికి వాని యంత్రతంత్రాలు తర్వాత వాని రాళ్ళ ఉంగరాలతో తగ్గుతాయి అన్నప్పుడు మరి వాడికి ఎందుకు చనిపోవాలని ఆలోచన వచ్చింది? దానికి ఎందుకు వాడు రాజుంగురమో లేకపోతే ఇంకే రౌతుంగురమో కట్టుకొని ఉండాలి కదా? వాడు మళ్ళీ పోలీసులో కంప్లైంట్ ఇవ్వడం ఏంది? ఇదే లక్ష్మీకాంత శర్మ మీద వారి బాధితులు ఎవరైతే ఉన్నారో కొన్ని వందల పిటిషన్లు పోలీసులకు ఇస్తే కేసులు రిజిస్టర్ చేస్తలేరు. దాన్ని కూడా దర్యాప్తు చేయాలి. లక్ష్మీకాంత శర్మ ఇవాళ నీకు బహిరంగంగా మేము అడుగుతా ఉన్నాం, బిడ్డ ఈ రోజు నుంచి తెలంగాణ మొత్తంలో నీ బాధితులందరినీ ఏకం చేసి ప్రతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాం. ఒకవేళ పోలీసు వాళ్ళు కనుక కేసులు రిజిస్టర్ చేయకపోతే వాటిని ప్రైవేట్ కేసులు కోర్టు ద్వారా ప్రైవేట్ కేసులు మేము వేసి లక్ష్మీకాంత శర్మ ఇక నీకు మూడింది, నువ్వు పోలీసులు చెప్పినట్టు ఆటాడుతున్నావా, కేసీఆర్ చెప్పినట్టు ఆటాడుతున్నావు, గుర్తుపెట్టుకో. ప్రజల ఆగ్రహానికి నువ్వు గురేక తప్పదు. ఎందుకంటే నువ్వు ప్రజలను నువ్వు కూడా కేసీఆర్ మాటలతో మోసం చేస్తే నువ్వు రంగురాళ్లతో మోసం చేస్తా ఉన్నావు. కాబట్టి ఇది నీకు తప్పదు. నీకు ప్రజాక్షేత్రంలో కేసీఆర్కి ఎట్లయితే శిక్ష పడుతుందో ప్రజల చేతుల్లో నీకు కూడా శిక్షలు తప్పవు. ఆ ప్రజల చేతుల్లో శిక్షలంటే మేము ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ను ఇచ్చేయము, మేము లాను చేతిలోకి తీసుకోము. ఎప్పుడైతే బాధితులు ఉంటారో వాళ్ళ బాధితులకు ఒక సంఘం తయారు చేసి మా తీన్మార్ మల్లన్న టీము ఆ సంఘానికి న్యాయం జరిగేటట్లు ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రతి కోర్టును మేము ఆశ్రయించి న్యాయం జరిగేంత వరకు అతన్ని లక్ష్మీకాంత శర్మను శిక్షించేంత వరకు కూడా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అలాగే కేసీఆర్ గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని అడ్డంకులు చేసినా ఎన్ని అరెస్టులు చేసినా తీన్మార్ మల్లన్న ఎంటిక కూడా వీగలేవని చాలాసార్లు చెప్పిండు. ఈరోజు నువ్వు పాదయాత్ర అడ్డుకోగలిగినావు కావచ్చు, ఓన్లీ పోస్ట్ పోన్ మాత్రమే చేస్తాం. మల్లన్న రాగానే లక్షలాది మందితోని మళ్ళీ వేలాది మందితోని ఒక బహిరంగ సభ పెట్టి అదే హుజురాబాద్లో పాదయాత్ర మొదలవుతుంది. ఆ పాదయాత్రలో నీ పతనం అక్కడనే మొదలవుతుంది. 7200 సంగతి ఏదో అప్పుడు నీకు గుర్తొస్తుంది. గుర్తుపెట్టుకో బిడ్డ, మల్లన్న ఒక మాట చెప్పిండు, నన్ను కనుక ఏదో ఒకరోజు ఈ కేసీఆర్ అంటున్నాడు జైలుకి పోతాడు, ఖచ్చితంగా నేను జైలుకి పోతా. నేను జైలుకి పోయి ఏం చేస్తా అంటే నేను జైల్లోకి పోయి కేసీఆర్ కుటుంబానికి ఏ రూమ్లో అయితే మంచుకుంటే చూసేస్తాను పోయిండు. రాజధాని రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై టీడీపీ మహిళా విభాగం మండిపడింది. ఈ మేరకు కృష్ణా జిల్లా రాయపూడిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ పార్టీ మహిళా విభాగం అధికార ప్రతినిధి ఖమ్మంపాటి శిరీష బొత్స దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించింది. అనంతరం శవాన్ని దహనం చేసి కృష్ణానదిలో పిండ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజధానిపైన రాజధాని రైతులపైన అనుచిత వ్యాఖ్యలు చేసి ఎవరికైనా ఇలాంటి గతే పడుతుందని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ అవమానిస్తూనే ఉన్నాడు. గత అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అమరావతి నిందల వేయటంలో ఈయన దిట్టగా ఉన్నారు. ఈయన నిజాలు మాట్లాడడంలో ఎప్పుడూ వెనకడుగులోనే ఉన్నారు. కేవలం అసత్యాలు ప్రచారం చేయటం, అమరావతి రైతులను నిందాస్పదం చేయటం, అమరావతిని అపహాస్యం చేయటం, అమరావతిని ఏ విధంగా నిర్వీర్యం చేయాలన్న దాని మీద ఆయన దృష్టి పెట్టారు. మేము ఒక్కటే అడుగుతున్నాం బొత్స సత్యనారాయణ గారిని, ఏమండి మీకు పదవి ఇచ్చింది, మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించింది రైతులు పిండుకొని తినడానికి కాదు. ఇప్పటికే 200 మంది రైతులు ప్రాణాలు వదిలారు. ఇంకెంతమంది ప్రాణాలు బలిగొరాలని మీరు ఎదురు చూస్తున్నారు. కానీ ఇంకా సహించే ఓపిక మాకు లేదు. మేము చాలాసార్లు చెప్పాం, మేము మా ప్రాణపదమైన భూములను త్యాగం చేసిన రైతులమి, దయచేసి మమ్మల్ని అవమానించొద్దు, చేతనైతే న్యాయం చేయండి, లేదంటే నోరు మూసుకొని కూర్చోండి అని చెప్పాం. కానీ మీరు అది వినటం విస్మరించారు. కాబట్టి మీకు ఈరోజు గతి పట్టింది. ఎవరైనా సరే అమరావతి రైతుల జోలికి, అమరావతి జోలికి వస్తే ఇదే గతి పడుతుందని చెప్పుకోండి మేము తెలియజేస్తున్నాము. అలాగే ఏదైతే అమరావతి ఉందో మేము మాకు హక్కుగా అడుగుతున్నాం. మీరు అన్నారు రైతులతో మేము చర్చలు జరపన్నారు. మేము కూడా ఒకటే చెప్తున్నాం, మీతో చర్చలకు మేము సిద్ధంగా లేవు. ఎందుకంటే
చర్చలు జరపాల్సిన అవసరం మాకు లేదు. మేము మా భూమిని త్యాగం చేసాం, మేము ఊరికే అడగట్లేదు. మాకు గవర్నమెంట్ మాతో చేసిన ఒప్పందాన్ని నెరవేర్చమని అడుగుతున్నాం. అది మా కోసం కూడా కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం. అలాంటిది మిమ్మల్ని అడుక్కోవాల్సిన అవసరం మాకు లేదు. మాకు హక్కుగా రావాల్సింది మాకు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. అది మీరు గుర్తుంచుకుంటే బాగుంటుంది. అలాగే ఒక పురపాలక శాఖ మంత్రి అయి ఉండి మీరు ఇక్కడ ఎన్ని గ్రామాల్లో పొలాలు ఇచ్చారు, ఎన్ని వేల మంది రైతులు ఉన్నారు, ఎన్ని వేల ఎకరాలు ఇచ్చారు, కనీస అవగాహన కూడా లేకుండా 20 గ్రామాల కోసం అని చెప్పి మీరు అడుగుతున్నారు. మేము భూమి ఇచ్చింది 20 గ్రామాల కోసం కాదు, 5 కోట్ల ఆంధ్ర ప్రజల కోసం మేము భూమి ఇచ్చాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు మేము ఫైట్ చేస్తున్నాం. మా కోసం, మా ప్రయోజనాల కోసం అయితే నష్టపరిహారం అడుగుతాం. మేము మీకులాగా నష్టపరిహారం కోసం కోర్టులు ఎక్కలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యాపేట జిల్లా రామాపురం చౌరస్తాలో దాడులు. కృష్ణా జిల్లా షేర్ మహమ్మద్పేట వాసి నాగేశ్వరరావు మృతి. కర్నూలు జిల్లా కోడుమూరులో కలకలం రేపిన క్షుద్ర పూజలు. భయాందోళనకు గురైన స్థానికులు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం. ఏపీ షూటింగ్ అకాడమీని ప్రారంభించిన డిప్యూటీ సీఎం. దోపిడీ పాలన కొనసాగుతోందన్న తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కన్వీనర్. ఉద్యమానికి శ్రీకారం చుడతామంటూ హెచ్చరిక. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.